ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చదువుతారా ఎవరైనా కూడా? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలంగా ఉండటకు కట్టబడుచున్నారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మనతో మాట్లాడుతూ ఆయనలో మీరు కూడా, అంటే దేవుల్లో మీరు కూడా అంటే మనం కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా, దేవుని నివాస స్థలము పరలోకము అని మనం చూస్తాం. దేవుని నివాస స్థలంగా ఉండేటకు కట్టబడుచున్నారు అని మనం కట్టబడుతూ ఉన్నా, దేవుల్లో బలపడుతున్నా, రూపాంతరము అనుగుణంగా వస్తూ ఉన్నా, నిత్యము దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, రూపాంతరము అనుగుణంగా నడిపిస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు ప్రభు మనతో మాట్లాడుతూ, ఆత్మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండడానికి మనము కట్టబడుచున్నాము అని దేవుడు మనతో మాట్లాడు. మన దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, మృత్యుంజయుడు, ఆయన మహిమతో నింపబడిన దేవుడు. మన దేవుడు ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధికారి అయిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులు ప్రభు అయిన దేవుడు. రాజులకు రాజు అంటే ఆయన, ప్రభులు ప్రభు అయిన దేవుడు. ఆయన నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఒక మనిషికి మనం ఆరాధన వర్తమానం చెప్పాము, పాపంలో ఉన్న మానవుని, ఆదాము ద్వారా వచ్చిన పాపముని, ఇక మనిషిలోకి వచ్చిన పాపాన్ని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు మనం మార్చడానికి దేవుడు ఆయన మన ఏళ్ళకు చూపించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు. శిలువ మరణం పొందాడు. ఆయన శిలువలో మనకు బదులుగా చనిపోయాడు. శిలువ మరణం ఎంతగా క్రూరమైందంటే మనం చూస్తే ఆయన వీపంతా కూడా నాగటి చలవలే దున్నబడిన విధానం మనం చూస్తున్నాము. ముఖం మీద ఉమ్మేశారు ఆయన్ని, కొరడాలతో కొట్టిన విధానం మనం చూస్తున్నాము, తనలో ముళ్ళ కిరీటం పెట్టిన విధానం మనం చూస్తాము. ఎంతగా అంటే ఆయన్ని చూస్తే ఆ క్రూరమైన ఆ శిలువకు అప్పగించే కారణం ఏంటంటే మన యొక్క పాప విమోచన కొరకు, మన పాప పరిహారం జరగటానికి. ఆ విధంగా ఆయన రక్తం ద్వారా విమోచన, ఎందుకంటే ఒక పరిశుద్ధ రక్తం ద్వారానే విమోచన కలుగుతుంది. మొదటి పేతురు పత్రిక కూడా మనం చూస్తాము, 1వ అధ్యాయము 18-19 కూడా మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ఏమన్నాడు ఆచారాల ద్వారా లేదా ప్రవర్తన ద్వారా మీరు అది వెండి బంగారాలు వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమగు, నిర్దోషమగు, నిష్కలకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డాము. ఆ ప్రభు యొక్క సువార్త అందించబడతాము. ఆయన మరణంను నిరోధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఎందుకంటే వెలుగులోకి తెచ్చిన మనం చూసే తిమోతి పత్రికలో మనం చూస్తాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 మాటలు మనం చూస్తాం. ఆయన మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలనంట వెలుగులోకి తెచ్చాడు. ఆ సువార్త ద్వారా దేవుడు మన రక్షణ నడిపించాడు, దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని క్రీస్తు రక్తంలో కడగబడి మనం అంతా కూడా ఒక సంఘంగా ఉన్నాము అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. ప్రభులో ఒప్పుకోలు చేసుకుని మనం అంతా కూడా ఒక సంఘము, దేవుడు ప్రత్యేకపరచుకునే యొక్క సంఘము, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘంలో మనం ఉన్నాము. అందుకనే మనము ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం, ఆయన కుమారులుగా మనం ఉన్నాం, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నాం. దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు, పరలోక రాజ్య వారసులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మనం అంతా కూడా ఈ మందిరంలో కూడా ఉన్నాము, సంఘంగా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మందిరంలో ఉండే దేవుడు. ఆయన మందిరంలో దేవుడు, ఆయన దూతలు, పరిశుద్ధుల యొక్క సమూహం మనం చూస్తాం. అంతా కూడా పరిశుద్ధుల యొక్క సమూహం, మనం అంతా కూడా పరిశుద్ధుల యొక్క సహవాసంగా మనం ఉన్నాం. దేవుడు మనం ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారుగా దేవుడు మనం ఉన్నాము, మందిరంలో మనం ఉన్నాము అని దేవుడు మనతో మాట్లాడతాం. మందిరాన్ని గురించి కూడా మనం చూస్తే కీర్తన గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 11వ అధ్యాయంలో అక్కడ చక్కని మాట మనం చూస్తున్నాం. 11వ అధ్యాయము 4 చదువులు ఒకసారి ఎవరన్నా కూడా. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు,
యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరువును కన్నులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు అనే మాట తెలుసు. దేవుడు అంటే పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఎక్కడ ఉందంటే ఆకాశమందు ఉంది. ఆకాశమందు ఉంది. అలాగే ప్రభు మాట్లాడుతుంటాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పింది ఆయన. అందుకనే ఆయన ఆకాశాన్ని మనం చూస్తాడు. మనం చూస్తాము భూమి మీద దూరానికి చూడగలిగింది ఏంటంటే ఒక గ్రద్దను మనం చూస్తాం. గ్రద్ద చాలా ఎత్తుబాలోంచి ఎగురుతూ ఉంటుంది, కానీ భూమి మీద తన ఆహారాన్ని ఖచ్చితంగా గుర్తించి అది వేటాడటం అనేది మనం చూస్తాం. ఇంకా అంతమించి ఏ పక్షి కూడా చూడలేదు. మనమైతే కొద్ది దూరం చూడగలం. కానీ ఇక్కడ దేవుడు ఆయనంట నరునంట కన్నులారా చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశాన్ని చూస్తున్నాడు, పరలోకాంచి దేవుడు చూస్తున్నాడు. అందుకనే తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. పరిశీలించే దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు. అందుకనే మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాము అని కూడా దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆయన బిడ్డలకుండా మనము ఎలా ఉన్నామంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మనమే ఆలయం. ఎలా ఆలయం అంటే మనం ఒప్పుకోలు చేసుకున్నాం. ప్రభా నేను పాపిని, ప్రభా అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, అయ్యా ఇదిగో నేను పాపిని క్షమించు అని ఒప్పుకోలు చేసుకుంటే దేవుడు మన పాపాలు క్షమించేశాడు. ఆయన మనలో నివాసం ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారో వారంట ఎలా ఉన్నారు? వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నట్లు మనం వరము పొందటము, పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఇక్కడ మనం చూస్తాము, మొదటి కొరింథీ రాసిన పత్రిక, పౌలు గారు మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తే, 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎదురుగా దేవుడు మనతో మీరు మీ సొత్తు కాదు అని మాట్లాడుతారు. దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహం ఎక్కడి నుంచి దేవుడే ఇచ్చాడు. తల్లి గర్భంలో రూపొందే విధానము. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు నా తల్లి గర్భంలో నువ్వు రూపొందించిన విధానం చూడగా నాకు భయమును ఏమంటే ఆశ్చర్యం కలిగింది. ఇది ఎలా సాధ్యమో అని ఆశ్చర్యం కలిగిందండి. అంత మైండ్తో నింపబడింది దేవుడు అన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగురా. ఇదేమంట దేవుని యొక్క ఆలయం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని మహిమపరచాలి. దేంతో అంటే దేహంతో దేవుని మహిమపరచాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మాటలు మన క్రియలన్నీ కూడా దేవుని కనపరిచే విధంగా ఉండాలి. మరి ఆలోచన విధానం అంతా కూడా దేవుని హెచ్చించేయకుండా. అందుకనే మనం దేవుని మహిమపరచాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనకైతే యోగ్యత లేదు, మనకైతే అర్హత లేదు, కానీ దేవుడు అర్హత కలిగించాడు. దేవుడు ఎటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక్కడ ఈ మొదటి కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయంలో మనం చూస్తే 27 నుంచి కానీ మనం చూస్తే 1వ అధ్యాయం 27 వచనాల్లో అక్కడ దేవుడు మాట, ఏ సేజు దేవుని ఎదుట అధిశింపకున్నట్టుగా జ్ఞానము సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని మాట్లాడుతుంది. జ్ఞానము సిగ్గుపరచడానికి దేవుని పని కొరకు గొప్ప వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి కదా, కానీ అలా చేసుకోవాలి. ఆయన జ్ఞానము సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తూ, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను ఏర్పాటు చేసుకుని బలహీనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు కానీ అంటాడు ఆయన, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తక్కువ వారిని, నీచులైన వారిని, తునీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలు మనం చూస్తే నిజంగా మన జీవితాల్లో ఈ మాటలు చాలా విలువైన మాటలు కదా. నీచులైన వారిని, తక్కువగా చూసే వాళ్ళని, మనుషులు లెక్కలో లేని వారిని,
తక్కువగా చూడబడిన వారిని అంట, తునీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏం చేసాడంటే మన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలను కడిగి తుడిచివేసి ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో సమానంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనం చూస్తాము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ మాట్లాడతాయనంటాడు. మనం అందరం కూడా ఒకసారి చదువుదాం, ఆ వాక్యం కూడా మనం చూద్దాము. అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహము. మనంతా కూడా ఎవరంటే ఈ మాట మనం చూస్తే రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి వారిని? నీచులైన వారిని, తునీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని అంట దేవుడు మనల్ని ఏం చేస్తుంటే రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నిజంగా ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమే ఆయన నివాస స్థలంగా ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మన హృదయం అంతా కూడా ఆయన నివాస స్థలంగా ఉంది. అందుకని మనం చదవబడిన వాక్య భాగంలో ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండటకు ఎలా ఉన్నారంటే కట్టబడుచున్నాము. అంటే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనలో కట్టబడుతున్నాము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దిన వృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం మనం చూస్తే 29వ అధ్యాయంలో అక్కడ ఒక రాజును మనం చూస్తాము. ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా రాజు, యూదా రాజుగా ఉన్నాడు. ఈ రాజు 25 సంవత్సరాల వయసులో ఆయన పరిపాలనలోకి వచ్చి 29 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయటం అనేది మనం చూస్తాము. ఎవరా రాజు? హిజ్కియా రాజు అని మనం చూస్తాము. ఈయన మనం చూసినట్లయితే ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు అంటే ఆయన దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిది కూడా ఆయన నిర్మూలన చేసిన విధానం అనేది మనం చూస్తాము. అందుకని ఇక్కడ వచ్చిన చూస్తే ఆయన 3వ వచనంలో అతడు తన ఏలుబడి ఉన్న మొదటి సంవత్సరం నెలలో యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసను. తలుపులు తెరపించాక బాగు చేయించాడు. అంతేకాదు కానీ యాజకులను పిలిపించాడు, లేవీయులను పిలిపించాడు, వారితో మాట్లాడాడు. మీరు దేవునికి ప్రతిష్ట చేసుకోండి, దేవునికి నమ్మకంగా ఉండండి, దేవుని కనపరచండి అని మాట్లాడటం కాదు. కానీ దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులంతా కూడా, దేవాలయంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న నిషిద్ధ వస్తువులను కూడా తీసి వారంట కిద్రోను వాగులో పడేసారు. ఎక్కడ పడేశారంటే వాళ్ళంతా కూడా కిద్రోను వాగులో పడేశారు. పరిశుద్ధ స్థలంలో ఉన్న ఒక నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా తీసి వారంతా కూడా ఏం చేశారంటే ఆ యొక్క కిద్రోను వాగులో పడేయడం జరిగింది. అంతేకాదు కానీ మందిరంలో ధూపం వేయడం ప్రారంభమైంది, పరిచర్య ప్రారంభమైంది. ఏ విధంగా ఒక ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయం కలిగిన విధానం, భక్తి కలిగిన విధానము, లోబడే విధానము అనేది మనం చూస్తున్నాము. అక్కడ చూస్తే విగ్రహారాధన కూడా నిర్మూలన చేసిన విధానం అనేది మనం చూస్తున్నాము. ఏ రాజైనా హిజ్కియా రాజు. అందుకనే హిజ్కియా రాజు ఆ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే విధానంలో మనం చూస్తే ఇక్కడ 29వ అధ్యాయము 31 నుంచి మనం చూస్తే అంతటా హిజ్కియా మీరు ఇప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరానికి బలిద్రవ్యమును కృతజ్ఞత అర్పణను తీసుకుంటానని ఆజ్ఞగా సమాజపు వారు బలిద్రవ్యమును కృతజ్ఞత అర్పణను తీసుకుని వచ్చి దాన బలు అర్పించటకు ఎవరికి ఇష్టం పుట్టినో వారు దాన బల ద్రవ్యమును తీసుకుని వచ్చిరి అని మాట్లాడుతూ చూస్తాం. కాబట్టి ఇక హిజ్కియా అక్కడ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో మీరంతా కూడా దేవుని గణపరుచుకోండి, ఆ విధంగా దేవుని మీరు ప్రతిష్ఠ చేసుకోండి, దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని ఆరాధించేద్దాము అని పిలిపించాడు. పిలిపించిన క్రమంలో అన్నాడు మీరు బలి ద్రవ్యములు తీసుకొని రండి అన్నాడు. బలి ఇచ్చే విధానం మనం చూస్తాం. పశువుల్ని, గేదెల్ని, పశువుల్ని మనం చూస్తాం, గొర్రెల్ని బలి ఇచ్చే విధానం మనం చూస్తాము. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలు తీసుకొని రండి,
ఆజ్ఞ కంటే అనేక మంది కూడా ఆ విధంగా మనం చూస్తే దహన బలను అర్పించటకు వారికి ఇష్టము వచ్చినవి అన్ని కూడా వారు తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాము. ప్రజలందరూ కూడా విస్తారంగా తీసుకొచ్చారు. వారందరూ కూడా తెచ్చిన ఇక్కడ చెప్తా ఉన్నాడు 32 వచనంలో, ఆ సమాజం వారు తీసుకువచ్చిన దాన బలు పశువులన్నీ కూడా 70 కోడెలను, 100 పొట్టేలను, 200 గొర్రె పిల్లలను, ఇవి అన్ని యెహోవాకు దాన బలుగా తేబడెను. ఎప్పుడైతే పిలుపు అందించబడిందో వెంటనే కూడా మందిరానికి వచ్చారు. దేవుని కొరకు వారు బలి యొక్క ద్రవ్యాలను అర్పించడం మనం చూస్తున్నాము. అందుకనే 70 కోళ్ళు అంట, 100 పొట్టేలను, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ కూడా యెహోవాకు దాన బలుగా తేబడెను. మందిరాన్ని తీసుకొచ్చారు. మందిరాన్ని తెచ్చిన తర్వాత అంతేకాదు కానీ మందిరంలో ముందుగా ప్రతిష్ట చేయబడి కూడా ఉన్నాయి, అంటే తీర్మానించబడి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా 33 వచనంలో 600 ఎద్దులను, 3000 గొర్రెలను, ఎన్ని ఏంటి అక్కడ ప్రతిష్ఠించబడినాయి. 600 ఎద్దులను, 3000 గొర్రెలు ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవునికి బలి ఇవ్వటానికి, అర్పణ చేయడానికి ప్రజలందరూ కూడా తీసుకొచ్చారు. వారందరూ కూడా తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క పని భారం ఉంది. ఎవరి మీద ఉంది భారం అంతా కూడా అంటే యాజకుల మీద ఉంది భారం అంతా కూడా. అందుకన్నాడు 34 వచనంలో, యాజకులు కొద్దిగా ఉన్నదన వారు దాన బలి పశువులన్నింటినీ వలలేకపోగా పని సంపూర్ణ వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకున్న వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయం చేసిరి అని మాట్లాడుతారు. వాళ్ళంతా కూడా పని భారం పెరిగిపోయింది. చాలా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విధంగా గొర్రెలు మనం చూస్తున్నాము. ఏ విధంగా మనం చూస్తే ఇంకా తండ్రి కోడెలు మనం చూస్తాం, చాలా వచ్చేసాయి. వచ్చినప్పుడు అంట యాజకుల మీద ఏముందంటే పని భారం ఉంది. వాళ్ళు ఒలిసి దహన బల మీద వాటిని బలిగా అర్పణ చేయాలి. అందుకని వాళ్ళు చేయలేకపోతా ఉంటే, అందుకన్నాడు కడమ యాజకులు అంటే లేవీలంట వారికి ఏం చేస్తా ఉన్నారు, సహాయం చేస్తా ఉన్నారు. ఆ పనులు అంటే వాళ్ళు సహాయపడుతున్నారు, దేవుని మందిరంలో ఉన్నారు అని మాటలు చూస్తున్నాము. అందుకనే లేవీలు వారికి సహాయం చేస్తున్నారు. తాము వారు ప్రతిష్ఠించుకుంటే యాజకుల కంటే కూడా లేవీలు యథార్థ హృదయులై ఉండేది అని మాటలు మనం చూస్తాం. ఈ మాట మనం చూసినట్లే ఈ పాయింట్ మనం కొద్దిగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ అన్నాడు లేవీలు వారికి సహాయం చేసి తమను ప్రతిష్ఠించుకుంటే సమ యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయలై ఉండిరి అని, యథార్థ హృదయలై ఉన్నారు అని మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే యాజకులు అనుకున్నారేమో ఒకవేళ, అయ్యో ఇన్ని వచ్చినాయి, ఆ విధంగా ఈ విధంగా మనం చూస్తే ఇన్ని యొక్క కోడ్లు వచ్చాయి, ఇన్ని గొర్రెలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, చాలా పని భారపడింది అనుకున్నారు. కానీ లేవీలు అలా అనుకోలేదు. వాళ్ళందరూ కూడా అంట దేవునికి వారంట ప్రతిష్ఠ చేసుకున్నారు. దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నారు, ఆ పని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నారు. అందుకే అక్కడ అన్నాడు దేవుడు మాట్లాడుతుంట యాజకుల కంటే కూడా లేవీలు యథార్థ హృదయం ఉన్నారు. లేవీలంట యథార్థమైన హృదయం కలిగి ఉన్నారు అనే మాటలు మనం చూస్తున్నాము. నిజంగా మనం కూడా మన జీవితాల్లో కూడా యథార్థ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని హిజ్కియా కూడా తన యొక్క జీవితంలో కూడా తనకు పితరుడైన దావీదును అనుసరించిన విధానం మనం చూస్తాం. దావీదు జీవితంలో దేవుడు చాలా గొప్పగా దేవుడు దీవించాడు. దేవుడు చాలా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. దావీదు యొక్క జీవితంలో ఒక చిన్న పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఉన్నప్పుడు దేవుడు ముందు ఆయన ఒప్పుకోలు చేసుకునే విధానం మనం చూస్తాం. ఆయన క్షమాపణ అడిగే విధానం మనం చూస్తాం. ఆ విధంగా దేవునికి భయపడిన విధానం అనేది మనం చూస్తాము. అందుకని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. యథార్థత కలిగిన దావీదుని మనం చూస్తాం. అట్లనే ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా ఇక దావీదు అంటే ఎలా ఉన్నాడంట, ఇక హిజ్కియా కూడా దేవునికి యథార్థంగా ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా మన జీవితంలో కూడా ఇంకా విశ్వాసం మనము దేవుని యొక్క పనిలో కూడా యథార్థంగా ఉండాలి. దేవుడు మనం మహింపరచాలి, దేవుడు మనం కనపరచాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనం చూస్తున్నాం పని భారం పెరిగిపోయింది. యాజకులు పని చేయలేకపోతున్నారు, సహాయంగా ఉన్నారు. ఎవరంటే వాళ్ళు లేవీలు సహాయంగా ఉన్నారు. ఎంతగా అంటే వారు ప్రతిష్ఠ చేసుకున్నారంట. అంతేకాదు కానీ వారి హృదయాల్ని సమర్పించుకున్నారు.
మనం కూడా మన జీవితంలో కూడా దేవుని ప్రతిష్ట చేసుకునే వారు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొరకు జీవించే వారు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఈ యొక్క 29వ అధ్యాయంలో మనం చూస్తే 2 భాగాలుగా మనం చూస్తున్నాం. ఒక యాజకులుగా మనం చూస్తున్నాము. యాజకులు అంటే దేవుని యొక్క ప్రతినిధులు, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ వారు మనం చూస్తున్నాము. ఆ విధంగా యాజకులు దాని వల్ల అర్పించే వరకు మనం చూస్తున్నాం. ఎవరైనా కూడా వచ్చి ఒక పశువుని కానీ ఇస్తే దాన్ని మీద చేతి నుంచి ప్రార్థన చేసి ఆ యొక్క పశువును వధించి దేవునికి దైనబలంగా ఇచ్చే విధానం అని మనం చూస్తాము. యాజకులు మనం చూస్తాము. అదేవిధంగా మనం చూస్తే దేవునికి మనుషుల మధ్య ఒక ప్రతినిధిగా మనం చూస్తాము. ఎవరిని మనం చూస్తాము అంటే యాజకులు మనం చూస్తాము. లేవీలు అంటే మందిరంలో పరిచర్య చేసే వాళ్ళుగా మనం చూస్తాము. లేవీలు పరిచర్య చేస్తాం. లేవీలు దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు ఉన్నట్లు మనం చూస్తున్నాము. దేవుని కొరకు వారు అందుబాటులో ఉన్న విధానం మనం చూస్తున్నాము. ఎప్పుడైతే పని భారం పెరిగిపోయిందో వెంటనే వాళ్ళంతా లేవీలు వచ్చి ఏం చేస్తారు? యాజకులు వారు సహాయం చేసి వారు ప్రతిష్ట చేసుకుని వారి యొక్క హృదయమందు ఆ యొక్క హృదయానుసారంగా వారు ఉన్నట్లు మనం చూస్తాం. ఎందుకంటాడు వారు ఏమన్నాడు అక్కడ? యథార్థ హృదయలై ఉండిరి, యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఉన్నారు, పనిచేయాలి భారం కలిగిన వారు ఉన్నారు. అదేవిధంగా దేవుడు మనుషులు కూడా ఆయన వల్ల ఏర్పాటు చేసుకునే విధానం మనం చూస్తున్నాం. దేవుని గురించి ఒక మాట ఉంటుంది. ఒక మాట మనం చూస్తే సంఖ్యాకాండంలో మాట్లాడుతూ చదవద్దులే, నేను చదువుతాను. సంఖ్యాకాండంలో 3వ అధ్యాయం చదవడం దేవుడు 1-2 వచనాల్లో అంటాడు, లేవీలు నా వారై ఉన్నారు అని మనం చూస్తాం. లేవీలు అంటే నా వారై ఉన్నారు, లేవీలు నాకు స్వాస్థ్యము, కాబట్టి లేవీలు నాకు ఇష్టమైన వారు అని దేవుడు తెలియజేస్తాం. మనల్ని కూడా దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నువ్వంటే చాలా ఇష్టము. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. పాపంలో ఉండగానే దేవుడిని ప్రేమించాడు. నీ కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాపాలను కడిగి వేశాడు, తుడిచి వేశాడు. నీ బిడ్డగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవునితో మాట్లాడుతూ నువ్వు నా స్వాస్థ్యము అన్నాడు. ఎవరంటే మనం స్వాస్థ్యం అంటే మనమే దేవుని యొక్క స్వాస్థ్యము. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిని ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు ఎంచుకున్నాడు. ఆయన పని కొరకు సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యం అందించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా ఈ యొక్క మందిరంలో ఆ విధంగా ఏదైతే కొరత ఉందో ఆ కొరతలు ఇవ్వడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా నువ్వు నా స్వాస్థ్యం అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రత్యేకపరుచుకున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా నా యొక్క సొత్తై ఉన్న ప్రజలు మీరు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనము ఆయన బిడ్డలము, ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఆయన యొక్క రక్తం చిందించుకున్నాడు మనల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మనం అంతా కూడా ఆయన బిడ్డలుగా ఉన్నామా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం నమ్మకస్తులు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా స్వాస్థ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనమంతా రూపాంతరం రావడానికి, ఆయనలాగా ఉండడానికి, ఆయనతో ఉండడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు అపోస్తుల యొక్క బోధ ఎందును, ఇంకేదో తర్వాత సావాసములను, రొట్టె విచ్చుడును, ప్రార్థన ఎదును ఎడతెగని అనుభవంలో కలిగిన వారుగా, ఎడతెగని అనుభవం కలిగి ఉండాలి. పరిపూర్ణతలకు మనం రావాలంటే ఆ అనుభవం మనకు ఉండాలి. వాక్యంలో మనం ఎదగాలి, ప్రార్థనలో మనం ఎదగాలి, సంఘ సావాసంలో మనం ఉండాలి. ఆ విధంగా ఆరాధనలో మనం ఉండాలి. తప్పనిసరిగా ఎన్ని పనులు ఉన్నా కూడా, బంధువులు వచ్చినా లేకపోతే పని ఉన్నా కూడా దేవునికి మొదటి స్థానం మనం ఇచ్చేవారు ఉండాలి. మొదటి స్థానం మనం ఇవ్వాలి. దేవుని తర్వాత ఏదైనా కూడా అటువంటి అనుభవం మనం ఉన్నామా అని దేవుడు మాట్లాడు. దేవుని తర్వాత ఏదైనా కూడా, భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా కూడా అందరి తర్వాత, ఎవరి తర్వాత అంటే వీళ్ళంతా కూడా దేవుని తర్వాతే. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రాణం మనలో ఉంది. అందుకని ఈ దేహం ఆయన ఇచ్చిన దేవుని ఉన్నాం, ఆయన బిడ్డగా మనం ఉన్నాము. అందుకనే దేవునికి మనం స్థానం ఇవ్వటము, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వటము. దేవుడు మనతో మాట ఎలా ఉన్నా మనము అంత ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని వైపు మనము ఆ నమ్మకత్వం కనపరుస్తున్నామా? ఆ యథార్థను మనం కనపరుస్తున్నామా అని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మనం అంతా కూడా దేవుని కనపరచాలి, మనమంతా కూడా దేవుని మైంపరచాలి. ఆయన శిరసై ఉన్నాడు, మనం అవయవాలుగా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమంతా కూడా ఎలా ఉన్నామంటే అవయవాలుగా ఉన్నాం. మనమంతా కూడా శరీరంలో అవయవాలు, శరీరంలో మనం చూస్తాము చాలా చాలా అవయవాలు మనం ఉన్నట్లుగా మనం చూస్తాం. అంతే కదా, మనం చూస్తే ఎన్ని అవయవాలు ఉన్నాయో మన బాడీలో.
కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు ఏ విధంగా మనం చూస్తే ఆ విధంగా మనం చూసుకుంటే అంతరంగంగా ఆ విధంగా హృదయం లోపల ఉన్న అవయవాలు చాలా ఉన్నాయి, వేరువేరుగా ఉంటాయి. కానీ అన్ని కలిపితేనే మనిషి అవుతాడు. అన్ని కలిపితేనే అవుతారు, మనిషి అవుతారు. ఒక వస్తువు చేంజ్ చేసేసామనుకోండి ఏమైపోయింది, అది దానికి విలువ లేదు. కాబట్టి మనిషి యొక్క జీవితంలో కూడా అన్ని అవయవాలు కలిపితేనే మనిషిగా అవన్నీ పనిచేసిన మనిషి అవుతాడు. అదేవిధంగా సంఘంలో కూడా వేరు వేరు కుటుంబాల నుంచి మనం వచ్చినప్పుడు కూడా, వేరు వేరు ప్రాంతాల నుంచి మనం వచ్చినప్పుడు కూడా, ప్రభులో మనం ఎప్పుడైతే ఆ విధంగా ఆయన పనిలో మనం ఉంటాం, అవయవాలు మనమంతా కూడా క్రీస్తులో ఒకటిగా ఉన్నాము అని చెప్పి మనతో మాట్లాడుతున్నాం. మనమంతా కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చాము, వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతా కూడా ఒకటే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మనమంతా కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ విధంగా స్వాస్థ్యంగా మనం ఉన్నాము, దేవుడి యొక్క బిడ్డగా మనం ఉన్నాము. ఆయన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకోవడం మనల్ని. అందుకనే భయం కలిగిన విధానం మనం కలిగి ఉండటము, భయం కలిగిన విధానము, భక్తి లేని విధానము, లోబడిన విధానం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం అందరం కూడా ఆయన బిడ్డగా ఉన్నాం, ఆయన బిడ్డగా మనం ఉన్నాము. మనందరూ కూడా ఒకటే. కాబట్టి మనం అంతా కూడా ఆయన్ని కనపరచాలి, ఆయన మహింపరచాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మందిరంలో సంఘం మనం చూస్తున్నాము. ఈ షారోన్ ప్రార్థన మందిరము చాలా అందంగా ఉంటుంది. అది గార్డెన్ ఉంటుంది. ఏ సంఘాల్లో కూడా మందిరాల్లో ఇంత గార్డెన్గా ఉండదు, మొక్కలు ఉంటే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ అందంగా ఉంటుంది. కానీ ఆత్మీయత లేకపోతే ఎలా సంఘంలో? మందిరం అందంగా ఉండే ఆత్మీయత లేకపోతే దేవుడు మనం అవమానపరిచిన వారం అవుతాం. దేవుడు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల్లో కూడా దూషించబడుతుంది అని మనం చూస్తాం. అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యంగా మనం సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాక్ష్యం కలిగి ఉండటము, మంచి మార్తిరి కలిగి ఉండటము, మంచి ప్రవర్తన కలిగి ఉండటము, ఆ విధంగా ప్రార్థన కలిగి ఉండటము, ఆ విధంగా మనం చూస్తుంటే దేవుని ప్రతి విషయంలో కనపరచడము, దేవుని హెచ్చించడం మనం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా జీవించాలి. మనం లోకస్తులాగా ఉండడానికి లేదు, లోకస్తులాగా జీవించడానికి లేదు. మనం లోకంలో ఉందంతా కూడా శరీరాశే, నేత్రాశే, జోగు డమ్ము ఉన్నాయి, శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. ఏ విధంగా మనిషి స్వేచ్ఛగా ఉన్నాడు, ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయాసపడుతున్నారు. మంచిని వినల దినాల్లో మనం ఉన్నాం, యవనస్తులు చాలా మంది లోబడిన దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ స్థితి నుంచి విడిపించాడు దేవుడు. దేవుడు మనం ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. అందుకని మనం దానికి దూరంగా ఉండాలి. గడిచిన కాలంలో మనం ఉన్నాం, చీకట్లో ఉన్నాం, ఆ విధంగా లోకంలో ఉన్నాం. కానీ దేవుడు లోకంలో మనల్ని ఏం చేశాడంటే ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే పాత అన్నీ కూడా మనల్ని ఏమైపోయి గతించిపోయాయి. పాతకాలంలో మనకు అన్నీ ఉన్నాయి. మనంత కోపం కొరకు లేదు, మనంత అసూయం కొరకు లేదు, మనలాగంత గట్టిగా ఎవరు మాట్లాడలేరు. చాలా ఉన్నాయి మన జీవితాలు. ఎన్నో శరీర సంబంధంగా లోక సంబంధంగా ఉన్నాయి. కానీ ప్రభులో రక్షణలోకి వచ్చిన మనం కూడా అవన్నీ విషయాలు చచ్చిపోయిన వారికి ఉన్నాం మనము. ఇంద్రాయంకి ఎంత నోరు ఉండేది, నాడు మౌనంగా ఉంది అంటే పక్కనలో చెప్పుకోవాలా, ఆమె ప్రభుని ఎరిగిన బిడ్డరా అని చెప్పాలి. మాదిరికరంగా మనం చెప్పాలి, ఆ విధంగా మాదిరి మనం చూపించాలి. అందుకని లోక విషయాలు మనం చనిపోయిన వరకు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అల్లరి చిల్లరగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకస్తులు అయితే అల్లరి చిల్లరగా ఉంటారు, అల్లరి గుర్తు కొన్ని ఆటపాటలు ఉంటాయి. కానీ మనలో అవి ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. మనం ఎందుకు ఉండాలంటే ప్రభు బిడ్డగా మనం ఉన్నాం. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేశాడు, తుడిసివేశాడు. ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. పరలోక రాజ్య వారసులుగా మనం ఉన్నాము. ఈ లోపల మనం ఇప్పుడు చనిపోయినా కూడా మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. దేవునితో మనం ఉంటాము. మరణం లేదు, ప్రభుని కలిగి ఉన్నాం. పునరుద్ధానం జీవం లేని నాయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతికి నాయన విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నట కూడా చనిపోడు. ఈ లోపల మరణం ఉంది, కానీ మరణాన్ని జయించి ప్రభుత్వం ఉండగలిగే శక్తి ఒక మనకే ఉంది. ఎందుకంటే ప్రభుని కలిగి ఉన్నాము. ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయమే ప్రశ్నించిన దేవుడు ఆయన. మహిమతో నింపబడిన దేవుడు, అంత గొప్ప దేవుడు. అందుకనే ఆయన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మన ద్వారా అనేక మంది కూడా రక్షణ రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మనం సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మార్గాన్ని చూపించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే మార్గము,
సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేరు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ద్వారా అనేక ఆత్మలు సంఘానికి రావాలి. ఎవరైతే వెనబడిపోతున్నారో వారిని గమనించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా, వారిని పిలవాలా, పదే పదే పిలవాలా. కుటుంబంలో ఉన్న వారిని కూడా పదే పదే పిలవాలి. రండి దేవుని మందిరానికి రా. అలాగే రామని మనం పిలవాలి. దేవుని మందిరానికి రామని పిలవటము, దేవుని సన్నిధికి పిలవటం. ఇంట్లో వాళ్ళు పిలవాలా. ఎన్నిసార్లు మనం పిలుస్తున్నామో, మన భర్తను పిలుస్తున్నామా, దేవుని సన్నిధికి రా, దేవుని మందిరానికి రా, ప్రభుని కలిగి ఉండవు, లోబడయ్యా. నెల పిలుస్తున్నామా, దేవుని సన్నిధికి రండి, దేవుని మందిలో కూర్చోండి, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. ఏ విధంగా మనం చెప్పగలుగుతున్నామా పిల్లలకు? దేవుడు నడిపిస్తున్నామా? ఏ విధంగా మనం ప్రతి విషయంలో కూడా దేవుడు నడిపించాలి. మనం ప్రతిష్ట చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనం సమర్పించుకోవాలి. నీ కూడా నేను బ్రతుకుతాను, నేను ఏదేమైనా కూడా నువ్వు లేకపోతే ఏమన్నా నా జీవితంలో ఎన్ని మేలు ప్రభు, నా జీవితంలో నశించిపోయిస్తున్నావు, నన్ను నువ్వు జాగ్రత్త చేస్తావు. అనారోగ్యంతో గురైపోయి నన్ను మన్నానే దగ్గర ఉన్నాను ప్రభా, నువ్వు బ్రతికించావు. ఆర్థికంగా స్థితికి పోయిస్తున్నావు, నన్ను లేవనెత్తావు. ఏమి లేని నా జీవితంలో మంచి భర్తలు ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు. తండ్రి, ఎన్నిక లేని నాకు తండ్రి నీ యొక్క బిడ్డకుంటానికి నీ రాజ్యవారసులను మార్చావు ప్రభా. ఇన్ని మేలు చేసిన నీకు తండ్రి నేను ఏ విధంగా నిన్ను కనపరచగలను? అందుకే నేను నా జీవితంలో నేను నీకు సమర్పించుకున్నాను. సమర్పణ చేసుకోవటం ప్రభా, నీ కొరకే నేను జీవిస్తాను ప్రభా. ఎప్పటిదాకా అంటే మరణం వరకు కూడా. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాల్లో చెప్తూ ఉంటారు కదా, మీరు ఎప్పుడు దాకా విడిపోకుండా ఉంటారంటే ఎప్పుడు దాకా అంటే ఆ మరణం వరకు కూడా ఎడబాయను అని. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా కూడా మరణము తప్ప నన్ను ఏది కూడా వేరుపరచదని చెప్తాము. అదేవిధంగా దేవుడితో కూడా ఈ ప్రాణం నీదే, నువ్వు ఇచ్చిన ఈ కుటుంబం నీదే, నేను ఏది కలిగి ఉన్నా కూడా ప్రభా నువ్వే ఇచ్చావు. కాబట్టి నా బ్రతుకు కలవంతా కూడా నీ కొరకే బ్రతుకుతాను ప్రభా, నీ కొరకే జీవిస్తాను ప్రభా. మనం అంట దేవునికి చేయాలా, సమర్పించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ సమర్పణ చేసుకోవటం, దేవుని కొరకు మనం ఆత్మ భారం కలిగి ఉండటం, ప్రార్థన చేయటం, సమయాన్ని ఇవ్వటం, దేవుని మందిలో సమయం ఇవ్వటము. గడిచిన దినాలు మనం చూస్తున్నాము, 6 దినాలు సొంతాన్ని కోరుకున్నాం. కానీ చాలా మంది కూడా దేవుని మందిరానికి ఈ సమయం రాలేని వారు మనం ఎంతోమంది చూస్తాం. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, 6 దినాలు పని చేసుకోండి, 7వ దినాన్ని నా మందిరానికి వచ్చి మీరు ఏం చేయాలా, ఆరాధన చేయాలా, దేవుని కనపరచాలి. ఆరాధన చేయలేకపోతే నష్టం మీకే. ఆ విధంగా ఆ లోటు మీకే. ఆ దీవుని మనం పోగొట్టుకుంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఎప్పుడు వస్తుందా పరిశుద్ధ దినము, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేయాలని ఆశ కలిగి మనము దేవుని మందిరం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరము దేవుడు ఏర్పాటు చేసుకున్నది మందిరము. అందుకని మందిరంలో దేవుడు ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంత నుంచి చూద్దాము. 5వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూస్తే, ఇప్పుడైతే హిజ్కియా వారిని పిలిపించినప్పుడంట వారంతా కూడా వారితో కూడా బూరలు ఊరు యాజకుల మాట, యాజకులు 120 మంది లేచి బూరలు ఊదువారిని పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానం చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళముతోనూ వాయిద్యంతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నుండి స్తోత్రం చేసి, అప్పుడు మేఘము యెహోవా మందిరం నిండెను, యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు మేఘముల చోట నిలువలేకపోయిరి అన్నాడు. హిజ్కియా పిలిపించి ఆ విధంగా యాజకులు పిలిపించాడు. యాజకులు పిలిపిస్తే వారందరూ కూడా 120 మంది నిలిచారంటే వారంతా కూడా బోర్లు ఊదుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, గానం చేస్తూ ఉన్నారు. వారు గానం చేస్తూ ఉన్నప్పుడంట ఆ బూరలతోటి, తాళతోటి, వాయిద్యాలతోటి వారు స్వరం ఎత్తి దేవుడిని మహింపరుస్తున్నారంట. ఏమనంటే యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం స్తోత్రం చేస్తున్నాడంట. దేవుని యొక్క మనం చూస్తున్నాము, దేవుని యొక్క తేజస్సు అంట ఎక్కడికి వచ్చిందంటే దేవుని మందిరంలోకి వచ్చాడు మనం చూస్తున్నాము. దేవుడు మహిమ కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అందుకని అన్నాడు అప్పుడు మేఘము
యెహోవా మందిరం నిండే మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరం నిండుకోగా సేవ చేయుటకు యాజకులు మేఘం ఉన్న చోట నిలవలేకపోయి. అంటే మనం ఎప్పుడైతే దేవుని కనపరుస్తామో దేవునికి శక్తి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. మనం కనపరచాలా దేవుని మనం హెచ్చించాలా, దేవుని ముగి హృదయపూర్వకంగా మనం లోబడి విధానం కలిగి ఉండాలి. ఎప్పుడైతే కనపరుస్తామో దేవుని యొక్క తేజస్సు మనం చూస్తాము, శక్తిని చూస్తాము, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ఇంకా మనం చూస్తాం 7వ అధ్యాయానికి వస్తే 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయంలో అక్కడ కూడా సొలొమోను తను ప్రార్థన ముగించినప్పుడంట ఆకాశం నుండి దిగి దాన బలను ఇతరమైన బలను దహించను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. ఇక్కడ కూడా సొలొమోను బల్లేస్తా ఉన్నాడు, దేవుని కనపరుస్తూ ఉన్నాడు, దేవుని హెచ్చిస్తా ఉన్నప్పుడంట ఆయన అంటున్నాడు, ఆ యొక్క ప్రార్థనలు ముగించిన తర్వాత ఎప్పుడంటే ప్రార్థనలు ముగించిన తర్వాత ప్రార్థన చేయటం దేవుని నిజంగా ఎంత గొప్ప భాగ్యం. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో మహిమ ఉంది, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ప్రార్థన ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలుగుతుంది ప్రార్థన. అందుకని ఇక్కడ అన్నాడు సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి, అగ్ని ఎక్కడి నుంచి దిగిందంటే ఆకాశం నుంచి దిగిందంట, దిగి దాన బలను ఇతరమైన బలను దహించను ఆకాశం నుంచి. ఎలియా ప్రవక్తను మనం చూస్తాము. ఎలియా ప్రవక్త అన్నాడు ఇశ్రాయేల్ తోటి, ఏమన్నాడు ఆయన, ఎంతకాలం రా మీరు ఇంకా 2 తలపులు మంచి ఉంటారు, అటు బయలును పూజిస్తారా, బయలును పూజించండి, ఇటు యెహోవాను పూజిస్తారా, యెహోవాను పూజించండి అని ఒక ఒప్పందం జరిగింది. ఏం జరిగింది చెప్పండి మీరు? ఒక ఎద్దును కోద్దాము, బలిపీఠం కడదాము, ఎవరైతే అగ్ని లేకుండా మనం దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దహిస్తుందో వారే దేవుడు. వాళ్ళు మనం చూస్తాం, బయలుని వాళ్ళు ఆరాధన చేసిన విధానం మనం చూస్తాము, బయలుని ఎంతో బతిలాడే విధానం చూస్తాము, వారు ఒళ్ళంతా గాయం చేసుకునే విధానం మనం చూస్తాము. కానీ ఎక్కడ రాలేదు. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి వచ్చిందంటే అగ్ని దిగి వచ్చి దహించి వేస్తే యెహోవాయే దేవుడు అని కేకలేశారు, యెహోవాయే దేవుడు అని కేకలేసిన విధానం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా అంట సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత అంట అగ్ని అంట ఆకాశం నుంచి వచ్చంట ఆ బలు దహించి వేసిన విధానం చూస్తే ఎంత గొప్ప దేవుడో, మహిమతో నింపబడింది దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన బళ్ళు మనం చూస్తాం, బళ్ళు ఇవ్వటము మనం చూస్తాం. ఇలా మనం చూస్తున్నాము ఇసుక ఎప్పుడైతే వారందరినీ సమాజ మందిరం పిలిచినప్పుడు వారంతా కూడా చాలా బలు తీసుకొచ్చారు, కోడెలు తెచ్చారు, గొర్రెలు తెచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మనం చూస్తే యాజకులు చేయలేనప్పుడు అంట లేవీలు వారికి ఏం చేశారు లేవీలు వారికి సహాయం చేశారు. లేవీలు అర్థమవుతుందని చెప్తుంది. చాలా వచ్చేసాయి, మనం చూస్తే కోడులు చాలా వచ్చాయి, ఆ విధంగా పొట్టేలు చాలా వచ్చాయి, గొర్రెలు వచ్చాయి. అవన్నిటి కూడా బలం లేకపోతా ఉంటాయి. యాజకులు ఎవరు సహాయం చేశారు? లేవీలు సహాయం చేశారు. ఆ విధంగా ముందున్నట్లు చూస్తున్నాము. లేవీలు వారు ప్రతిష్ఠ చేసుకోవడం మనం చూస్తున్నాము. వారంట హృదయం మందు యథార్థత కలిగిన వారికి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రతిష్ఠ చేసుకునే విధానం కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నమ్మకం కలిగిన వారికి ఉండాలి. అందుకే ప్రభువు అంటాడు, ఒక మనిషి నాకు కావాలి అన్నాడు. ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనిషి ఎవరంటే హిజ్కియా రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజు ద్వారా మనం చూస్తాము, ఇందాక మనం చెప్పినట్టుగా ఆ యొక్క దేవాలయం తలుపులు తెరబడిన విధానం మనం చూస్తాము. అంతేకాదు కానీ ఆ యొక్క విగ్రహాలను తీసి ఏదైనా నిషిద్ధ వస్తువులు తీసి ఎక్కడేసంటే కిద్రోను వాగులో పడేసిన విధానం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా తన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆ విధంగా ఇంకా మనం చూస్తే మందిరంలో ధూపం వేయటం అనేది మనం చూస్తున్నాము. యాజకులు సమకూర్చిన విధానం మనం చూస్తున్నాము. ఈ హిజ్కియా దేవునికి యథార్థమైన విధానం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవితంలో కూడా అటువంటి ఒక మనిషి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనమంతా ఆ విధంగా ఉండాలి దేవుడు కోరుకున్నాడు. మనం కూడా హిజ్కియా లాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం కూడా యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని కొరకు పనిచేసేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు మనం ప్రత్యేకపరచుకున్నాడు. ఎందుకే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. అందుకనే మనం కూడా ఆ విధంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలయంలోకి వారు వెళ్ళినప్పుడు అంట యాజకులందరూ కూడా ఆలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ కూడా
వారు తీసిన విధానం మనం చూస్తున్నాం, పడవేసిన విధానం మనం చూస్తున్నాము. అదేవిధంగా మనలో కూడా ఏదైతే నిషిద్ధమైన ఉందో, మనలో ఏదైతే దేవునికి అయిష్టమైన ఉందో, ఒకవేళ ఇంకా కోపం ఉందా మనలో, ఇంకా మనలో తాగుడుందా ఇంకా మనలో, ఆ విధంగా ఇంకా మనము ఆ ప్రేమించలేని మనసులు ఉన్నాయా మనలో, ఇంకా మనము లోక సంబంధమైన విషయాల్లో మనం ఉన్నామా, దేవుడు మనతో మాట్లాడు. కక్షలు ఉన్నాయా మనలో, అసూయ ఉందా మనలో, ద్వేషం ఉందా మనలో, దేవుడు అంటే భయలేని విధానం ఉందా మనలో, దేవుడు అంటే ఇవన్నీ కూడా మనలోంచి అంట ఏం చేయాలా, తీసుకోవాలి, తీసేసేయాలి. వాళ్ళని ఒప్పుకోలు చేసుకొని విడిచిపెట్టాలి. ప్రభుని మనం చూపించాలా, సాక్ష్యాన్ని మనం చూపించాలా, మాదిరి మనం చూపించాలి. అందుకనే వారంట ఆ యొక్క నిషిద్ధ వస్తువులు తీసివేసినట్టు మనం చూస్తాం. మనలో కూడా ఏమున్నాయి అని మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏమున్నాయి మనలో, ఒకసారి మనము ఒక నిమిషం మనం ఆగి చూస్తున్నాం. ఏమున్నాయి మనలో, కోపం ఉందా మనలో, అసూయ ఉందా మనలో, శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయా మనము, పాపంలో పట్టబడి ఉన్నాము మనము, ఎలా ఉన్నాము మన జీవితంలో, అల్లరితో కూడిన ఆటపాటలోకి వెళ్ళి ఉన్నాయి మనలో, లోక సంబంధంగా మనం ఉన్నాము, ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా మన మనసులో మనకి ఎలా రిమైండ్ అవుతున్నప్పుడు వాటన్నింటినీ కూడా అంటే మనం ఒప్పుకొని చేసుకొని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా జీవించే ఆలోచన కలిగి ఉండటము. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులు ఉన్నారు. ఇందులో రాజీ పడేది ఏమి లేదు, ఇందులో రాజీ పడుతూ ఏముందిలే అని సాగిపోవడానికి లేదు. కానీ దేవుడు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాల్సిందే. ప్రభుని కలిగిన మనము మన మాట తీరు చాలా చక్కగా ఉండాలి. అనాలోచితంగా మాట్లాడకూడదు, ఇతరులు చులకనగా మాట్లాడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. వాక్యం కలిగిన మనము, వాక్యంలో ప్రతిష్ఠించబడిన మనము దేవుని మనం ఏం చేయాలంటే ఘనపరచాల్సిందే. దేవుని మహిమపరచాలి, మనము దేవుని మనం హెచ్చించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. 13-14 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. అక్కడ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతాయి, దేవుని మహిమకు కీర్తి కలుగుడికై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన శ్వాసనకు సంతకులుగా ఉన్నాడు అని మాట్లాడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మనం అంటే మీకు సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి అసత్యంలో ఉండడానికి దేవుడు అంట వాక్యం మనం చూపించాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆయన బిడ్డలను మనం లోబడిన వలన వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించాడు. ఆయన ముద్రించాక ఆయన బిడ్డగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకన్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుతాయి ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచకుల నిమిత్తము మన ద్వారా విమోచన కలిగా, మన ద్వారా కొన్ని ఆత్మలు దేవుడు వస్తే రావాలి. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక ఎదగాల. దేవుని ప్రార్థన చేసేవారు ఉండాలి, పిలిచేవారు ఉండాలా, దేవుని కనపరిచేవారు ఉండాలా, దేవుని జీవితంలో చేసిన ప్రతి మేలు కూడా నువ్వేం చేయాలా చెప్పాలి. అందుకని ఈ ఆత్మ మన శ్వాసనకు సంతకరుగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన కొరకు ముందుకు నడిపిస్తున్న దేవుడిగా ఉన్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన బిడ్డలో ఉన్న మనం కూడా మనలో ఉన్న ప్రతిది కూడా మనము ఆ తీసివేసుకునే విధానం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా మనం నిషిద్ధ వస్తువులు తీసుకోవడం, ఆ విధంగా మనం ప్రత్యేకంగా జీవించడము. అందుకని వారందరూ కూడా ఆలయంలో ఉన్న వస్తువులన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్న నిషిద్ధ వస్తువులంతా కూడా ఏం చేసిన వాళ్ళు తీసి పడవేసినట్టు మనం చూస్తున్నాము. మనం కూడా ఆ విధంగా తీసివేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. పిద్రోలు వాళ్ళు వేసిన మనం చూస్తున్నాం. మనం కూడా ఒప్పుకోలు చేసుకొని ఆ విధంగా దాన్ని విడిచిపెట్టి మరలా మనసులోకి రాకుండా దేవుని కొరకు మనం జీవించాలా. ప్రార్థనలో, వాక్యంలో, ప్రభువులో మనం ఎలా ఉండాలంటే వేరు పారిన అనుభవం కలిగి ఉండాలని దేవుడు మనతో వేరు పారిన యొక్క జీవితము. వేరు పారుతా ఉందనుకోండి, చెట్టు వైద్య ఎదుగుతూ ఉంటుంది. ఎదిగిందనుకోండి మంచి ఫలాలు వస్తాయి, అది చక్కని ఫలాలు వస్తాయి. కారణం ఏంటంటే లోనకి వేరు వేదట వెళుతూ ఉంటుంది. లోనకి వేరు ఏమైపోతుందంటే వేరు పారుతూ ఉంటుంది, లోనకి వెళ్ళిపోతూ ఉంటుంది. చెట్టు ఎదుగుతూ ఫలాలు వేస్తాయి. మనం కూడా ప్రార్థనలో, వాక్యంలో కూడా సంఘ సహవాసంలో, విశ్వాసంలో మనము ఎదిగేవారు ఉండాలి. వేరు పారిన అనుభవంలోకి వచ్చినప్పుడు
ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యంలో మనం ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉంటామంటే ఫలాలు ఇచ్చేవారు ఉంటాము, ఆత్మభారం కలిగి ఉంటాము. ఒక్క ఆత్మైనా కూడా దేవుని సంగతి నడిపించాలి, ఒక్క ఆత్మైనా దేవుని కూడా సంపాదించాలి. బాధ కలిగి ఉంటాం, ఆశ కలిగి ఉంటాం, ఇష్టం కలిగి ఉంటాం, దేవుని మాట చెప్పడానికి ఆతృత కలిగి ఉంటాం. నిజంగా అటువంటి అనుభవం మనలో ఉందా? ఎవరికైనా కూడా మనం వాక్యం చెప్తున్నామా అని దేవుడు మనతో మాట, ఎవరికైనా కూడా వాక్యం చెప్తాం, ఎవరినైనా కూడా కనపరచు, ఎవరైనా పిలవటం, ఈ విధంగా మన జీవితాల్లో ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక హిజ్కియా రాజు విషయంలో అంట వాళ్ళంతా కూడా అంట ఈ కార్యాలు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అంట ఆరాధన చేశారు అని మాట చూస్తాం. చూద్దాము, ఆ మాట కూడా మనం చూద్దాము. 29వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 30 వచనంలో మనం చూస్తే 30 వచనంలో ఏంటంటే చదమ్మా. శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజు అయిన హిజ్కియాయు అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధన చేసిరి. నిజంగా మాటలు మనం చూస్తే ఎంత చక్కని మాటలు కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా అంట తండ్రి అధిపతులు అయితే వాళ్ళందరూ కూడా అంట ఎప్పుడైతే అన్నాడు దావీదును దీర్ఘదర్శి ఆసాపు రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుటకై రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులను ఆజ్ఞాపించగా వారు సంతోషంతో ఏం చేశారంటే స్తోత్రములు పాడి తల వంచి ఆరాధన చేసరి. తల వంచి ఆరాధన చేసరి మాట పూజిస్తాయి. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన మనం చేయలేదు అంతే కదా. ఆయన పాదాలు చదువుకోవటం, ప్రభా ఇదిగో దీనుండి తండ్రి నేను మైంపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను, పరిశుద్ధులను మైంతో నింపబడినో ప్రభా అని ఆరాధన చేయండి. ఎంత గొప్ప భాగ్యమో. అంతేకాదు కానీ వారందరూ కూడా అంట ఇంకొకటి చూద్దాము. 31వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే 31వ అధ్యాయం 10వ వచనం వారందరూ కూడా అంట మందిరంలో కంట కానుకలు తెచ్చారు. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుతున్నది. యెహోవా తన జనులను ఆశ్రయించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా అని మాట్లాడుతుంది. దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు. వారు దేవుని మందిరంలో కంటే కానుకలు తెచ్చినప్పుడు లేవీయులు వారందరూ కూడా అంట సమృద్ధిగా భోజనం చేశారంట. చేసినప్పుడు అంట యెహోవా తన జనులను ఆశీర్వదించను. ఏం చేస్తాడు? దేవుని మందిరం మనం ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు సమృద్ధిగా ఎంతకంటే సమృద్ధిగా ఆశ్రయించగలిగింది ఆయన. అందుకంటే ఆకాశ వాకిలి పంట పట్టజాలంతగా దేవుల్లో కుమరించగలిగిన దేవుడు ఆయన. ఆశ్రయించిన దేవుడు ఆయన. మన స్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. మన స్థాయిని పెంచగలిగిన దేవుడు ఆయన. మన బిడ్డలను గొప్ప చేయగలిగిన దేవుడు ఆయన. ఉన్నతంగా ఆశ్రయించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. మన పేదరికాన్ని తీసివేసే దేవుడు ఆయన. మన లేమిని తొలగించే దేవుడు ఆయన. మనల్ని సమృద్ధిలో నడిపించే దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. అందుకనే మనము దేవుని యొక్క స్వాస్థ్యంగా మనం ఉన్నాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియాను ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హిజ్కియా దేవుని కొరకు పనిచేశాడు. నువ్వు పని చేస్తున్నావా? దేవుడు హిజ్కియా నమ్మకస్తుడు ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. లేవీయులు యథార్థంగా ఉన్నారు, యథార్థమైన హృదయం కలిగి ఉన్నారు. వారు ప్రతిష్ట చేసుకున్నారంట. మనం ఎలా ప్రతిష్ట చేసుకున్నాం దేవుని యొక్క పనిలో? ఇలా నేను చెప్పినట్టుగా ఆ భారం మనలో ఉందా? నేను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ భారం మనలో ఉండాలి. ఎందుకంటే తన పరిశుద్ధ రక్తం ద్వారా మనం కొన్నాడు ఆయన. మన ఊరికే ఇక్కడ లేవు మనం. ఆయన మన కొరకు త్యాగం చేశాడు ఆయన. ఆయన మన కొరకు శిలువ మరణం పొందాడు ఆయన. అందుకే దేవుడు అన్నాడు నా యొక్క రక్తం ద్వారా కొన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తన పరిశుద్ధ రక్తం వెలబెట్టి మనం కొన్నాడు. అందుకని మనం స్వాస్థ్యము ఎవరంటే మనము స్వాస్థ్యం ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు దేవునికి మీరే నివాస స్థలము. దేవుడు మన ద్వారా దేవుడు మహిమపరుచుకుంటాడు. దేవుడు మన ద్వారా ఘనత తెచ్చుకుంటాడు. ఆయన తెచ్చుకోవడం కదా, మన ద్వారా ఘనత రావాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ కానీ మనం కానీ లోకంలో లోక సంబంధం ఉంటే దేవుడికి ఘనత రాదు, దేవునికి మహిమ రాదు, దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి మనము దేవుని ఘనపరిచే వరకు ఉండాలి. దేవుడితో మాట్లాడుతున్నాడు.
దేవుడు కనపరచు. అందుకని మనమే ఆయన నివాస స్థలము. మన ద్వారా గంత ఆయన, నీ ద్వారా గంత. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాక్యంలో ఉన్నావా? సాక్ష్యం కలిగి ఉన్నావా? దేవుని నమ్మకస్తురాలు ఉన్నావా? ఆత్మ భారం కలిగి ఉన్నావా? నువ్వు దీవించబడుతుంటే అదంటే ఎవరంటే ఎవరి మహిమ? అది దేవునికే మహిమ. అందుకని మనమే ఆయన నివాసస్థలం ఉన్నాము. మన ద్వారా దేవుడు తన మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నాడు కనుక దేవునికి నమ్మకస్తులు ఉందాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. అందుకని చదవబడిన వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయనలో ప్రభువులో మీరు కూడా ఆత్మలుగా దేవుని నివాస స్థలంగా ఉండేటట్టు కట్టబడుచున్నాము. మనం కట్టబడుతున్నాం నివాస స్థలం ఉండడానికి. ఈ కట్టబడే క్రమంలో అనేక మందిని కూడా మనం కూడా దేవుడు మనం నడిపిద్దాం, దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపుని కాక. అన్నతాలో ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నత రాజ్యంలో తండ్రి, ప్రేగలనేసయ్యా, కృపగలిగిన దేవుడు, ఎగవ తండ్రి నువ్వు మాట్లాడుతూ వచ్చావు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాసస్థలంగా ఉండటకు కట్టబడుచున్నారని మాట్లాడాం. కాబట్టి ఈ క్రమంలో ఇజికియా తండ్రి రాజు మా మధ్యకు తీసుకొచ్చిన దాన్ని బట్టి కొన్నారు. యాజకులు లేవీలు మా మధ్యకు తీసుకొచ్చాం. అయా వారు తండ్రిని ప్రతిష్ట చేసుకోవడం మనం చూస్తున్నాము. వారు కూడా యథార్థమైన హృదయం కలిగిన వారు కూడా మేము చూస్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని కూడా నీ కూడా పనిచేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని నువ్వు మాట్లాడాము. మేము కూడా అయా నీ అందరూ ప్రతిష్ట చేసుకోవాలి, నీ కూడా జీవించాలి, ఆత్మ భారం కలిగి ఉండాలి ప్రభా. అయా తండ్రి అనేక మందికి కూడా నశించిపోతున్న కుటుంబాలని ప్రేమతో అయా నింపే, అయా అనేక ఆత్మని కూడా సిద్ధపరచకుండా కృప పని సహాయం చేయమని. అయా నీ పని విలువైంది తండ్రి. ఎక్కడ కూడా అది చిన్న పనులను లేకపోతే తక్కువగా అనుకోక అయా ప్రతి బిడ్డ కూడా ప్రభా వారి జీవితాల్లో చేసిన మేలు కార్యాలని, అయా నీ పరిశుద్ధతను, అయా నీ అమరత్వాన్ని తండ్రి అయా తెలియజేస్తూ అనేక ఆత్మ సంపాదించే బిడ్డకుండా కృప పని సహాయం చేయమని. అయా స్వాస్థ్యం నీ బిడ్డల ప్రభా నీ కొరకు బతక కృప చూపమని, నువ్వే మహిమ గంధ తెచ్చుకోమని ఈ మాట పలికిలో తేపతి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.